అండి. ఈరోజు మేమైతే అందరం కలిసి మనం ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. కానీ అమ్మ, చెల్లి, నేను, నాన్న అందరం కలిసి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం కాబట్టి నాన్న అయితే కనిపిస్తున్నారు. ఇంకా నేనైతే కొన్ని మాట్లాడుతుంటా అవన్నీ గారా. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యి వాళ్ళ గురించి ఏం తెలియకుండా అలా చేసాం. వాటి గురించి మీకేమన్నా అర్థమైందా? ఎగ్జిబిషన్కి వచ్చేసాం, చూడండి ఎలా ఉందో. బాగుందా? నీకు నచ్చిందా? మన ఇంట్లో ఇంకొక ఎగ్జిబిషన్ ఉంది కదా, అవే ఇంకో ఎగ్జిబిషన్ ఉండిద్ది. ఇంకా చాలా ఎగ్జిబిషన్స్ ఉన్నాయి మన ఇంట్లో. చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి. వీటి గురించి మీకు ఏమైనా అర్థమైందా? మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అది ఇది వాటి గురించి అవైతే మేము ఇక్కడ బటర్ఫ్లైస్ చూసి చాలా ఆనందపడ్డాము. ఇక్కడ మేమైతే సెల్ఫీ తీసుకుంటున్నాము అక్కడక్కడ. చూడండి చాలా చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి. వీటి గురించి గుండోర్ని మాటలు చెప్పాము, అస్సలు విండు. కానీ బొమ్మలు మాత్రం గుండోరే కొనిచ్చిండు. మాకు డబ్బులు లేవు అందుకనే నా డబ్బులు ఇవ్వమంటే కిట్టి బ్యాంకులో వేసుకొని దాచుకున్నా. ఎంత ఈ గుడ్డ గుండోరు ఏమంటారంటే కొంచెం ఈ రోజు దగ్గర గుండారంట మా నాన్న సీజర్ బ్యాంక్ సార్ అంటే. ఇప్పుడు వారైతే ఎగ్జిబిషన్ లో లేరు. చూడండి ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం. అక్కడ బొమ్మలు, లెగ్ మీల్స్, రబ్బర్ బ్యాండ్స్ కొన్నాము. ఇంకా షాపింగ్ చేయడానికి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా బొట్టు పిల్లలు కొన్నాం. ఇంకా షాప్ దగ్గర ఆగాము. 50 రూపీస్ గేమ్ అన్నారు. 10 రూపీస్ గిఫ్ట్ వచ్చింది నాకు ఇయర్ ఫోన్స్. ఆ గుండూరుకి రాలే. నాన్నకి అసలు గిఫ్ట్ రాలే, అందుకనే ఆడలేరు. మాకైతే పెద్ద ఇయర్ ఫోన్స్ వచ్చింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. తిట్టున్నాము, కూర్చుంటున్నాను, తాగుతాను, దగ్గర పోతులు ఆడుకుంటున్నాను.